ప్రస్తుతం మనం బీర సాగులో మనకు ప్రతి షార్ట్ వీడియోలో బీర సాగు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు షార్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ప్రజెంట్ మనం ఇక్కడ ఆల్రెడీ మల్చింగ్ గురించి చెప్పడం జరిగింది, ఎంత డిస్టెన్స్ తీసుకున్నాం చెప్పడం జరిగింది, ల్యాండ్ ప్రిపరేషన్, వేసుకునే ఎరువులు గత షార్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇది ప్రజెంట్ మనకు ఈస్ట్ వెస్ట్ నావీ ఒక ఎకరం కొద్దిగా తక్కువ ఉంటుంది, 11 నుండి 11 ప్యాకెట్లు పట్టినాయి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది 16th నాడు మనము సోయింగ్ చేసినాం విత్తనాలు. ప్రజెంట్ వచ్చేసి 23 ఇవాళ, కాబట్టి దాదాపు మనకు 8 రోజులు. ఇవాళ 8th డే. ఈ 8th డేకు మీరు చూడండి ఈ విధంగా 2 ఆకులు వెళ్ళినాయి మనకు. ఇవి 2 ఆకులు ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు వెళ్తుంది, ఇది కూడా 2 ఆకులు వెళ్తాయి. ఇవి ఇక్కడ వెళ్ళలేదు, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నది, ఇక్కడ వెళ్ళింది, 2 ఆకుల దశ ఇది. ఈ విధంగా 8th డేకు మనకు జర్మినేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు కొద్ది చలి తగ్గిపోయింది, కొంత ఎండలు కూడా వస్తున్నాయి, టెంపరేచర్ ఎక్కుంది కాబట్టి మనకు 8 డేస్కి వచ్చినాయి. అదే చలికాలంలో అయితే మీకు 10, 11, 12 డేస్ కూడా మనకు ఈ విధంగా రాదు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇవి మీకు ఈ సైడ్ మనము ఇవి జిగ్జాగ్ హోల్స్ తీసుకోవడం జరిగింది మన కవర్ మల్చింగు. ఇది ఫీటుకు ఒకటి పెట్టిన. ఈ జిగ్జాగ్లో ఇటు ఏం చేసిన అంటే జస్ట్ ఇది మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేస్తే చేసుకోవచ్చు, కంపల్సరీ అని కాదు. ఇది నేను ఫస్ట్ టైం పెట్టడం జరుగుతుంది. కొంత కాలీఫ్లవర్ నార అనేది పెట్టడం జరిగింది. కాలీఫ్లవర్ నారు ఆల్రెడీ 1/2 ఎకర్ అక్కడ వేసిన, ఇక్కడ మళ్ళీ కాలీఫ్లవర్ నార్ అనేది ఇటు పెట్టడం జరిగింది. ఇది 65 రోజుల్లో క్రాప్ అవుతుంది. అంటే ఇది కటింగ్ స్టార్ట్ అయిన ఒక 1 వీక్లో ఈ క్రాప్ అయిపోతుంది. కాల్సి ఇదంతా మనకు స్టేకింగ్ చేస్తాం కాబట్టి నీడ వస్తుంది. ఎండాకాలంలో మనకు కొంత ఈ కాలీఫ్లవర్ నార్ అనేది ఎండలకు సరిగా రాదు కాబట్టి ఇప్పుడు ఈ స్టేకింగ్ చేయడం వల్ల మనకి బీర అనేది ఉంటుంది కదా, ఆ బీర నీడ అనేది ఈ కాలీఫ్లవర్ పైన ఉంటుంది కాబట్టి కొంత కాలీఫ్లవర్ బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇది కాలీఫ్లవర్ ప్రయోగాత్మకంగా ఎక్స్పెరిమెంటల్గా వేయడం జరిగింది. ఎవరైనా రైతులు ఈ విధంగా వేసుకుంటే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది మనకు 8 రోజులకు జర్మినేషన్ అనేది 2 ఆకుల దశ రావడం జరిగింది. ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ ఇందులో వీలైతే డ్రించింగ్ చేయడం జరుగుతుంది. 19 కానీ 12-16 తర్వాత హ్యూమిక్ యాసిడ్ అనేది డ్రించింగ్ చేయడం జరుగుతుంది. సో మనము ప్రతి షార్ట్ వీడియోలలో మనం బీర సాగు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను ఎటువంటి ప్రాక్టీస్ చేస్తున్నా, ఏ విధంగా చేస్తున్నా అనేది మీకు ప్రతి వీడియోలో చెప్తుంటా. మన ఛానల్ని ఫాలో కండి. ముఖ్యంగా షార్ట్ వీడియోలలో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటా, అవి ఫాలో అయితే మీకు కూడా ఎవరైనా కొత్తగా సాగు చేసేది ఉంటే మీకు అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇంకెవరికైనా బీర పూర్తిగా వివరాలు తెలివై కొత్తగా ఎవరైనా సాగు చేయాలనుకుంటే కంపల్సరీగా మీరు మన ఈ షార్ట్ వీడియోలో కింద కామెంట్లో కానీ మెసేజ్లో కానీ డిస్క్రిప్షన్లో PDF ఉంది. A to Z ఇన్ఫర్మేషన్ ఆ PDFలో ఉంటుంది. ఆ PDF తీసుకోండి. ఆన్లైన్ ద్వారా మీరు ఆ PDF తీసుకొని దానిలో పూర్తి ఇన్ఫర్మేషన్ నేల తయారు చేయడం నుండి మనం కటింగ్ వచ్చే వరకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఖర్చు, మనకు నికర లాభం ఎంత వస్తుంది, ఎటువంటి ఎరువులు, ఎటువంటి పురుగు మందులు వాడాలి, సాయిల్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది.